హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భరత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నేను షార్ట్లో డిజైన్ చూసారు కదండి, సో ఆ డిజైన్ డీటెయిల్స్ అయితే చెప్తామని ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. అండ్ దెన్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కదా. డిజైన్ అయితే అసమ్గా ఉంది, సింపుల్గా ఉన్న క్లాస్ లుక్ అనమాట. మరి ఆ డిజైన్ ఏ క్యాటలాగ్లోది, కలర్ కాంబినేషన్స్ ఎలాగ తీసుకున్నాను అనేది అయితే చెప్పేస్తాను చూడండి. సో ఈ శారీ అయితే ఇదండి, ఎగ్జాక్ట్ కలర్ అయితే ఇది శారీ. ఓకేనా, దీనికి వచ్చేసి మనకు ఓన్లీ సిల్వర్ బార్డరు కాపర్ మిక్స్డ్తో ఉందన్నమాట. ఏదైతే కూడా శారీకి అంచు వచ్చిందో ఆ కలర్ది మనము బార్డర్ కలర్ అయితే మనము బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి కాపర్ మిక్స్డ్లో ఉంది, కాపర్ లేదు, కాపర్ మిక్స్డ్లో మనకు బార్డర్ ఉందన్నమాట. అంటే ఈ ఏదైతే కూడా ఆరెంజ్ అనేది వచ్చేసిందో బార్డరు, దాని మీద సిల్వర్ వచ్చేసరికల్లా మనకైతే మటుకు కాపర్ మిక్స్డ్లో కనిపిస్తుంది. అందుకోసమనే మనకు శారీ కలర్ తీసుకున్నాను నేను, ప్లస్ సిల్వర్ తీసుకున్నాను. ఓకేనా, సిల్వర్ వచ్చేసి జెరీ యూజ్ చేశానండి. ఇంకా కామన్ కదా మనకు సిల్వరు, నేను గోల్డ్ మటుకు ఆల్మోస్ట్ జెరీనే ఉంటుంది కంపల్సరీ. సో హ్యాండ్స్కి వచ్చేసి ఇది ఇలాగా డబల్ బార్డర్లో అయితే వస్తుంది. మిడిల్లో మళ్ళీ పైన వచ్చేసి మనకు బుటీస్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో సిల్వర్ వచ్చేసి నేను లీవ్స్కి తీసుకున్నాను, ఫ్లవర్స్కి వచ్చేసి శారీ కలర్లతోనే హైలైట్ చేశాను అనమాట. లీవ్స్ మటుకు సిల్వర్ తీసుకున్నాను, ఎందుకనంటే డిజైన్ కొంచెం హైలైట్ అవ్వాలి కదా. సో ఈ కలర్ పైన మనకు ఎల్లో అనేది కొంచెం సిల్వర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం డల్గా అనేది అనిపిస్తుంది కదా, అందుకోసమని నేను సిల్వర్ని లీవ్స్కి యూజ్ చేశాను అనమాట. ఫ్లవర్స్కి శారీ కలర్ యూజ్ చేశాను, మళ్ళీ మధ్యలో డాట్కి కూడా మనము సిల్వరే యూజ్ చేసినాం. తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్ లైన్కి కానీ హ్యాండ్స్ లైన్కి కానీ కింద వచ్చేసి మనము కాపర్ని అయితే తీసుకున్నాం అనమాట. ఎందుకోసమని అంటే మనకు చెప్పాను కదా కాపర్ మిక్స్డ్లో వస్తుంది కాబట్టి, సో లైన్కి నేను నెక్ లైన్కి హ్యాండ్ లైన్కి అయితే నేను కాపర్ అయితే యూజ్ చేశాను. డిజైన్ అయితే చాలా బాగుంది కదా, సింపుల్ అండ్ క్లాసీ లుక్ డిజైన్ అండి. తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ అయితే ఇలాగ వస్తుంది. సో బ్యాక్ నెక్ కూడా మనకు బుటీస్ అయితే సపరేట్గా ఉన్నాయి, బుటీస్ యాడ్ చేశాను. సేమ్ అదే డిజైన్లోనే బుటీ యాడ్ చేశాను అనమాట నేను. సో డిజైన్ అయితే ఆసమ్గా ఉంది. ఇలాంటి పాత పట్టు చీరలకు కానీ మనకు కొంచెము సింపుల్గా కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా కస్టమర్స్, అలాంటి వాళ్ళకి కానీ ఇలాంటి డిజైన్స్ సెలెక్ట్ చేశారని అంటే తక్కువ కాస్ట్లో వాళ్ళకు హెవీగా కనిపిస్తుంది అనమాట. సో ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 500 మనకు పడుతుందండి. మీకు డిజైన్ ఏమిట్లోదో నేను చూపిస్తాను. సో ఎక్కడ కూడా నాకు ఫినిషింగ్ ప్రాబ్లం అయితే ఎక్కడ కూడా రావడం లేదండి బ్రేకింగ్ అని. కానీ నాకు ఈ థ్రెడ్ వదిలేయడం మటుకు చూడండి, నేను కొంచెము మిషన్లకు ఆయిల్ వేయడం గిన లేట్ అయ్యినా లేదని చెప్పేసానంటే క్లీనింగ్ అనేది కొంచెం సరిగ్గా లేకపోయినా మటుకు నాకు ఇలాగా థ్రెడ్స్ అయితే వదిలేస్తుంది అనమాట. సో ఇంకా అదే నాకు సిగ్నల్. ఇంకా 1 వీక్ అనేది వర్క్ లేదు కదండి, అందుకోసం అని చెప్పి ఇంకా మళ్ళీ క్లీనింగ్ అయితే టోటల్గా సర్వీసింగ్ చేయాలని చెప్పేసి అన్నాను కదా. సో అది చేసుకోవాలి, ఆయిలింగ్ మళ్ళీ టోటల్ చేసేసానంటే మళ్ళీ ఇలాగా కూడా మనకైతే మటుకు థ్రెడ్ను వదిలిపెట్టదు, అంతే అసమ్గా ఉంటుందన్నమాట. సో డిజైన్ అయితే మటుకు ఇదండి, సెట్ 8లో నెంబర్ 8 డిజైన్ చూస్తున్నారు కదా. డిజైన్ మీరు ఇక్కడ స్టిచెస్ కూడా చూసుకోవచ్చు. మనకు టోటల్గా క్యాలిక్యులేట్ చేసిన మనకు 2.5-3 అవర్స్లో అయితే మనకు ఈ డిజైన్ అయితే కంప్లీట్ అవుతుంది, మనం కంటిన్యూగా వర్క్ పెడితే. ఓకేనా, మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి పెడితే ఇంకా మళ్ళీ మనకు లేట్ అవుతుంది. అలాగా సింపుల్ డిజైన్ అనమాట. 500లో అయితే మనకు కంప్లీట్ అయిపోతుంది ఈ డిజైన్ అయితే. చాలా అంటే చాలా ఆసమ్గా ఉందండి. సెట్ 8 క్యాట్లాగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ డిజైన్ హ్యాపీగా ట్రై చేయొచ్చు, అంత బాగుంది. సో చూడండి, మరి మీకు ఎలా కనిపించిందో ఈ కలర్ కాంబినేషన్, ఈ డిజైన్ ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారత్ లేడీస్ ఫ్యాషన్స్. బై ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.